ఈ గొర్రె పిల్లలు ఈ భాస్కర్ నాయక్ కంచిరోపల్లె తాండా గ్రామము పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా. ఇతను పెబ్బేరు సంత అంటే ఫెమిలియర్ తెలంగాణ రాష్ట్ర ప్రసిద్ధి చెందిన పెబ్బేరు సంత నుంచి ఈ గొర్రెలు ఇవి తీసుకురావడం జరిగింది. ఒక బ్యాచ్ 6 నెలలు పెంచి ఇక్కడ ఈ పల్లి పొట్టు ఇవన్నీ వేసి సాకుతుంటారు. ఈ పెరటి తోటలో ఆయన ఇట్లా బసవనలు ఆవులు కూడా సాకుతుంటాడు. వీటి నుంచి వచ్చే జీవామృతము ఈ పంటలకు ఉపయోగిస్తుంటాడు. వాటితో పాటే ఇక్కడ మామిడి చెట్లు అన్నీ వేయడం జరిగింది. నిమ్మ చెట్లు, మామిడి చెట్లు. ఈ బ్యాచ్ ఒక 6 నెలలు ఈ గొర్రెలను సాకి పెంచడం వల్ల దీని నుంచి కూడా ఉపాధి పొందుతుంటాడు. ఈయన ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఈయన వ్యవసాయ పని కూడా చూసుకుంటుంటాడు చదువుతూ. భాస్కర్ నాయక్, నీ అభిప్రాయం చెప్పచ్చు. మేము ప్రతి ఇయర్ ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ అంటే సమ్మర్ సీజన్లో ఒక్కొక్క బ్యాచ్ని తెస్తుంటాము. తెచ్చి వాటిని ఎక్కువ రేట్కి అమ్మేటట్టు వాటిని పెంచి అమ్ముతాము. తర్వాతకి బక్రీద్కి అట్లా తర్వాత అమ్ముతాము. మేము ముందు వాటిని కొన్నప్పుడు ఒక 15,000 అట్లా బ్యాచ్ ఒక జతను తెస్తే తర్వాత వాటిని అమ్మినప్పుడు ఒక 20 వేలకు 10 వేలకు ఒకటి అట్లా ఒక్కో దాని మీద ఒక 4-5,000 మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చూసుకొని అమ్మేస్తాము. వీటి వల్ల మనకు సమ్మర్ సీజన్లో ఎక్కువ పంటలు పండించుకోనికి వీలు కాదు కాబట్టి ఎంతో కొంత ఇన్కమ్కి పనికొస్తుందని మేము ఇట్లా గొర్రె పిల్లలు తెచ్చుకొని సాగుతుంటాం. ధన్యవాదాలు భాస్కర్ నాయక్. యూట్యూబ్ ఛానల్ నేచురల్ फार्मिंग बाय केवीआर, यूट्यूब चैनल ABCD ऑफ फसल फार्मिंग फाइल्स ऑफ केवीआर. धन्यवाद. जय हो, जय जवान, जय किसान. जय किसान.